వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో ప్రీవియస్ పేపర్స్ మరియు టాపిక్ వైజ్ వీడియోస్ ఉన్నాయి, చూసుకోండి. ఆర్ఆర్బి ఎన్టీపీసీ మరియు టోటల్ వీడియో క్లాసెస్ ఎగ్జామ్స్ మొత్తం కలిపి మనం 1499 రూపాయలకే 1 year వ్యాలిడిటీతో అందిస్తున్నాము. సో మీకు దీనికోసం మన యాప్ హర్షిత్ ఇన్స్టిట్యూట్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో చూడండి, ఈ పేపర్ వచ్చేసరికి మనకి 5/11/2018లో జరిగినటువంటి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుది. సో 4 to 5:30 మధ్యలో జరిగిన పేపర్. ఈ పేపర్ నీట్గా చూద్దాం ఒకసారి. సో నెక్స్ట్ వన్, వాడు అడిగిన క్వశ్చన్ 4th October 2018 థర్స్డే అయితే వాట్ డే వుడ్ బి ద 2nd February 2009. ఇది రెండు రకాలుగా చేయొచ్చు. ఒకటేమో మనం ఇచ్చినటువంటి ఫార్ములా ప్రకారము డేటు, మంత్ కోడు, సెంచురీ కోడు, నెంబర్ ఆఫ్ ఇయర్స్, నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్, ఓకే, డివైడెడ్ బై 7. దీని ప్రకారం ఇది ఒరిజినల్లో కాదో కనుక్కుంటాం. థర్స్డే అనేది అంటే ఒరిజినల్లో కాదా అనేది ఒకసారి చూడండి. డేట్ వచ్చేసరికి 4th, మంత్ కోడ్ ఎంత అంటే నెంబర్ ఆఫ్ మంత్ కోడ్ ఎంత అంటే ఇక్కడ 10వ నెల కదా, 10వ నెల కూడా వచ్చేసరికి 146 చివరిలో వచ్చేసరికి అంటే మనకి 144 025 036 146 కదా, అంటే 1 కోడ్ అవుతుంది. సెంచురీ కోడ్ ఎంత 2000 నుంచి 2099 వరకు 6. నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎంత అంటే 18. నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ అంటే 4 డివైడెడ్ బై 7. మొత్తం కలిపి ఇదొక 10, ఇదొక 22 అంటే 32 + 1 33/7. సో రిమైండర్ అంత మిగులుతుంది 5 థర్స్డే. సో ఎగ్జాక్ట్ వాల్యూ వచ్చింది కాబట్టి ఇక్కడ నా ప్రాబ్లం కదా. సో ఎగ్జాక్ట్ వాల్యూ వచ్చింది కాబట్టి థర్స్డే వచ్చింది. మరి ఇది కరెక్ట్గా కదా వచ్చింది కాబట్టి దీన్ని కూడా అట్లానే తీసుకుంటే 2వ తారీఖు ఫిబ్రవరి, మంత్ కోడ్ ఎంత అంటే 4, సెంచురీ కోడ్ ఎంత అంటే 6, నెంబర్ ఆఫ్ ఇయర్ ఎంత అంటే 19, నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఎంత వస్తుంది 4 డివైడెడ్ బై 7. టోటల్గా 35 అవుతుంది. డివైడెడ్ బై 7 చేస్తే 0 అంటే మనకి ఏమొస్తుంది కోడ్ సాటర్డే. నెక్స్ట్ వన్, ఈ క్వశ్చన్ రీజనింగ్ది చూడాను. ఎర్త్ HDUWK అన్నాడు. దీని ప్రకారం ఎర్త్ నుంచి +3 +3 +3 అవుతుంది. సో అట్లానే దీన్ని కూడా +3 యాడ్ చేస్తే మనకి YH అలానే Q అలానే X ప్లస్ S అంటే 19 + 3 22 లెటర్ V. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్లో వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ABC 3 ఉన్నాయి. A అనేదేమో బ్యాడ్మింటన్, B అనేదేమో బాస్కెట్బాల్, C టెన్నిస్ అన్నాడు. హౌ మెనీ స్టూడెంట్స్ ప్లే అట్లీస్ట్ 1 గేమ్. 1 గేమ్ ఆడేవాళ్ళు ఎంత అంటే ఇక్కడ వీడు 1 గేమ్ ఆడుతున్నాడు, మినిమం 1 గేమ్, మ్యాక్సిమం 3 గేమ్స్ ఆడేవాళ్ళు. దాని మీనింగ్ అంటే ఇప్పుడు మొత్తం కలిపితే వచ్చేసరికి 77 మెంబర్స్ ఉంటారు. అంటే మినిమం ఒక గేమ్ ఆడేవాళ్ళు వీళ్ళు ఉన్నారు, మ్యాక్సిమం నేను ఆడచ్చు అన్నాడు దగ్గర దాని మీనింగ్. సో ఆన్సర్ ఈజ్ 77. సో వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్ చూడనా. 5 - 4 - 3 అన్నాడు ముందు ఇక్కడ, అంటే -7 అవుతుంది. 5 - -7 అంటే -2 అవుతుంది. అలానే 6 - -2 ఎంత అంటే ఎంత అవుతుంది, మైనస్ ప్లస్ అవుతుంది అంటే 8 వస్తుంది ఇక్కడ. 5 - 8 అంటే -3 అంతే. 5 అంతే కదా, ఇక్కడ 8 వస్తుంది. 5 - 8 అంటే 3 వస్తుంది. అట్లానే 10 - -3 అంటే 30. చూడండి, దీంట్లో ఉన్నది డిఫరెంట్గా ఏంటి అని అడిగాడు. సో దీంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే 90 degrees ఇది, అలానే ఇది కూడా 90 degrees, ఇది 90 degrees, కానీ ఇది ఎంత అంటే 135 degrees ఉంది. సో ఆన్సర్ ఏంటంటే డి. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే దీంట్లో పెద్దది ఏదని అడిగాడు. సో 8/6, 6/4, 5/3, 9/5 తీసుకుంటే కనుక చూడండి, మల్టిప్లికేషన్ మెథడ్ ద్వారా క్రాస్ మెథడ్. 8×4 32, 6×6 36. పెద్దది ఏది అంటే 36. సో 6×3 ఓకేనా. సో ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం 6×3 ఎంత అవుతుంది 18, 4×5 20. ఏది పెద్ద అవుతుంది 5/5, 5×5 25, 3×9 27. ఏది పెద్దది నాన్న, సో 27 అంటే 9/5. దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్. మనకి ఎజంప్షన్స్ను, కంక్లూజన్స్ లేకపోతే ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్ దీంట్లో. ఇప్పుడు మనకి చూడండి, డిటర్జెంట్ షుడ్ బి యూజ్డ్ టు క్లీన్ క్లాత్స్. డిటర్జెంట్స్ అనేది బట్టలు మురికిని పోగొట్టడానికి ఉపయోగపడుతుంది. ఓకే, సబ్బు అంతేనా. Detergent reduce surface tension of water to clean dirty.
అవును కదా. సో దేనికి ఉపయోగిస్తారు? ఇది బట్టలను క్లీన్ చేయడానికి, మురికిని పోగొట్టడానికి ఉపయోగిస్తున్నారు. రెండోది ఏమంటున్నాడు? డిటర్జెంట్ క్లీన్ డర్టీ అండ్ గ్రీజ్ యాజ్ వెల్ యాజ్. అవునా? సో మురికితో పాటు ఇంకా గ్రీజ్ అంటే తెలుగులో ఈ రెండు కరెక్టే కదా. సో బోత్ 1 and 2. సో వాడు ఇచ్చిన దాని ప్రకారం ఇక్కడ ఇయరు, నోసు, ఫేస్ అన్నాడు. ఫేస్లో ఇయరు, నోసు ఉంటుంది, అంతే కదా. సో ఆన్సర్ ఈజ్ 3. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డాగ్స్ స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్. డాగ్స్ లవ్ టు ప్లే విత్ కిడ్స్ సెట్ వై టు ఎం. వై అనే వ్యక్తి ఎంకి చెప్తున్నాడు. ఏమన్నాడంటే డాగ్స్ పిల్లలతో ఆడుకుంటుంది. దీన్ని బట్టి నిర్ణయం ఏం తీసుకుంటారు? కర్నూలు కంక్లూజన్స్. వై హ్యాస్ అబ్జర్వ్డ్ డాగ్స్. అవును, వై డాగ్స్ని అబ్జర్వ్ చేశాడు కాబట్టి చెప్పగలిగింది. సో ఇది కూడా కరెక్ట్ అవుతుంది. డాగ్స్ ఆర్ ఫ్రెండ్లీ విత్ కిడ్స్. డాగ్స్ లవ్ టు ప్లే విత్ కిడ్స్ అంటే పిల్లలతో ఆడుకుంటుంది. ఆటోమేటిక్ డాగ్స్ ఆర్ ఫ్రెండ్లీ విత్ కిడ్స్. సో బోత్ 1 and 2 ఫాలోస్. సో ఈ క్వశ్చన్లో రాంగ్ ఏంటి అని అడిగాడు. వన్ ఫిగర్ ఈజ్ నాట్ లైక్ దిస్ అదర్స్. సో మీరు చెప్పచ్చు ఈజీగా D4, G7, H8, కానీ P16 అయితే 18 రాశాడు. సో ఆన్సర్ ఈజ్ ఏ. నెక్స్ట్ వన్, వాడు ఇచ్చిన కోడ్ ప్రకారం జారండి. మాలా చాహా హావా ఈజ్ కోడెడ్ పియూ నాక్ చాహా. హావా గర్న్ హ్యా కోడెడ్ చాహా కాద్ ఆస్ట్రో అండ్ చాహా గర్ పియా. సో మీరు అబ్జర్వ్ చేసి ఇప్పుడు మనకి చాహా కావాలా, హావా కావాలా, గర్ కావాలా? చాహా కోడ్ మనకి ఇక్కడ నుంచి జారండి. చాహా ఇప్పుడు ఫస్ట్ చాహా తీసుకున్నాం. చాహా ఎక్కడెక్కడ ఉంది? దీంట్లో ఉంది, దీంట్లో ఉంది. ఈ రెండిట్లో కామన్గా ఉండేది ఏంటి? పియు. అవునా? చాహా కోడ్ ఎంత అంటే పియు. తర్వాత హావా. హావా ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. హావా ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఈ రెండిట్లో కామన్గా ఉంది ఏముంది? సో కోడెడ్ చాహా చాహా అంటే సార్ గర్. గర్ వచ్చేసరికి ఎక్కడెక్కడ ఉంది? ఇంకా దీంట్లో ఒక దాంట్లోనే ఉంది, అంతే కదా గార్. అప్పుడు వచ్చేసరికి గర్ బాగానే ఉంది. దీంట్లో వచ్చేసరికి మీరు అబ్జర్వ్ చేస్తే గర్ ఇంకెక్కడన్నా ఉందా? దీంట్లో ఉంది. దీంట్లో కామన్గా ఉండేది ఏంటి? ఆస్ట్రో. పియు చాహా ఆస్ట్రో. హావా. హావా నాలుగోది. సో ఆటోమేటిక్గా ఇక్కడ దీన్ని బేస్ చేసుకుంటే హావా. ఆన్సర్ ఈజ్ చూడండి వాడు ఇచ్చిన క్వశ్చన్. ద సమ్ ఆఫ్ ది ఏజెస్ ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ ఫాదర్ అండ్ సన్. తండ్రి మరియు కుమారుల మొత్తం వయసు 50 సంవత్సరాలు. 5 సంవత్సరాల క్రితం 7:1 అంటే వీడికి 5 వీడికి 5 సంవత్సరాలు పోతే -10 పోతే 40 years అవుతుంది. 40 years కాబట్టి వారిద్దరి మధ్య రేషియో ఎంత అంటే 7:1 కాబట్టి సన్స్ ప్రెజెంట్ ఏజ్ అడిగాడు. 8 parts 40 అయితే 1 part ఎంత అని అడిగాడు. 5 సంవత్సరాలు. ఇది ఎప్పుడుదంటే 5 years బ్యాక్. ఇప్పుడు ఎంత అంటే 5 + 5 10 years. చూడండి ఇది సిలాలిజం. ఏం మాట్లాడుతున్నారు చూస్తే ఆల్ ద కప్స్ ఆర్ బౌల్స్. ఆల్ కప్స్ ఆర్ బౌల్స్. ఆల్ బౌల్స్ ఆర్ స్పౌసెస్. దీన్ని పెట్టేసుకొని సమ్ కప్స్ ఆర్ నాట్ స్పౌసెస్. సమ్ కప్స్ ఆర్ నాట్ స్పౌసెస్ ఎట్లా అవుతుంది? రాంగ్ అవుతుంది. సమ్ స్పౌసెస్ ఆర్ కప్స్. సమ్ స్పౌసెస్ ఆర్ కప్స్ అవుతున్నాయి కదా సార్. సో ఆన్లో ఓన్లీ కంక్లూజన్ 2 follow ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వాటర్ ఇమేజెస్ కనుక్కోమన్నాడు. దీంట్లో వాటర్ ఇమేజెస్ ఏంటంటే టాప్ బాటమ్ అవుతుంది, బాటమ్ టాప్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో దీన్ని బేస్ చేసుకొని ఇది టాప్లో అయింది, ఇది బాటంకి రావాలా. సో ఇది టాప్లో అయింది, ఇది బాటంకి రావాలా. సో ఆన్సర్ ఏమవుతుందంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఈ బేస్ చేసుకొని ఇక్కడ గ్యాప్ వస్తుంది, ఇక్కడ ఏం ఫిల్ అవుతుంది, అంతే కదా. సో ఆన్సర్ ఈస్ దిస్ బి. చూడండి ఇక్కడ మహేష్ అనే వ్యక్తి 18 రోజుల్లో చేయగలడు, మరియు కిషోర్ అనే వ్యక్తి 36 రోజుల్లో చేయగలడు. ఇద్దరు కలిపి 6 రోజులు పని చేశారు. అయితే మిగిలిపోయిన పని ఎంత అన్నాడు. సో మహేష్ 18, ఓకే. తర్వాత వచ్చేసరికి కిషోర్ 36 రోజుల్లో చేయగలరు. ఎల్సిఎం ఎంత అంటే 36. 18 రోజులు 36, 36 ఒకట్లు. సో వీళ్ళ సామర్థ్యం ఎంత అంటే 2. ఇద్దరు కలిపి ఎన్ని రోజులు పని చేశారు? 6 days. 2 + 1 3. రోజుకు 3 చెప్పులు చేయగలరు. 3 రోజులు 18. టోటల్గా 36 యూనిట్స్లో 18 కంప్లీట్ చేశారు. 18/36 × 100. సో 18 2 సార్లు పోతుంది, 2 50. సో వచ్చేసరికి ఓవరాల్గా 50%.
జాగ్రత్త. ఒక రైలు ఒక మనిషిని 5 సెకండ్లలో దాటును, మరియు ప్లాట్ఫామ్ మీద ఉన్నటువంటి వ్యక్తిని 5 సెకండ్లలో దాటును. మరి అదే వ్యక్తి ప్లాట్ఫామ్ మొత్తాన్ని 25 సెకండ్లలో దాటును. రైలు ప్లాట్ఫారం పొడవు 300 మీటర్లు అయితే రైలు పొడవు ఎంత అని అడిగాడు. సో ఈ రెండు కూడా స్పీడ్లు సమానం కాబట్టి డిస్టెన్స్ బై టైం తీసుకుంటాం. ఇదేమో రైలు ప్లస్ మ్యాను ప్లస్ ప్లాట్ఫామ్. ఓకేనా? సో రైలు పొడవు ఎంత అంటే ఎక్స్, రైలు మనిషిని దాటింది ఎంత అంటే 5 సెకండ్స్. అట్లానే డి ఎంత అంటే ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ 300 మీటర్స్ డివైడెడ్ బై టైం ఎంత అంటే 25 సెకండ్స్. చేస్తే 5 ఒకట్లు 5 ఐదులు చేసినట్లయితే ఇక్కడ 5x వస్తుంది. ఈ ఎక్స్ ఇటు వస్తే -4x ఈక్వల్ టు 300. 4x ఈక్వల్ టు 300. 4 75 అవుతుంది. సో ఎక్స్ వాల్యూ ఎంత అంటే 75 మీటర్. రైలు పొడవు 75 మీటర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడనా, వాడు ఇచ్చిన దాని ప్రకారం సింగిల్గా ఉన్నది కనుక్కోండి. హౌ మెనీ ట్రయాంగిల్స్? 3, 4, 5, 6, 8, 9, 10, 11 వచ్చినాయి. తర్వాత 2 కలిపితే 12, అవునా? 13, 14, 15. ఆటోమేటిక్గా ఇక్కడ 14 వరకు ఇచ్చాడు. ఇంక 14 దాటింది కాబట్టి ఆన్సర్ అంటే 22. అంతేగాని మీరు అక్కడ చేస్తా కూర్చోవద్దు. నెక్స్ట్ వన్, ద రేషియోస్ బిట్వీన్ బాయ్స్ అండ్ గర్ల్స్. అబ్బాయిలు అమ్మాయిల మధ్య నిష్పత్తి 4:5. మొత్తం 333 స్టూడెంట్స్ అన్నాడు. 9 భాగాలు 333 అయితే వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే అమ్మాయిలు ఎంతమంది అని అడిగాడు. అమ్మాయిల రేషియో ఎంత అంటే 5 భాగాలు. సో 9వ టేబుల్తో క్యాన్సిలేషన్తో వస్తే 9 3 27. అగైన్ ఇంక 3 అదొక 3 ఇది 63 మిగులుతుంది. 9 ఏళ్ళు అంటే 37. 5 × 37 వేస్తే 5 ఏళ్ళు. ఓకేనా? 35. అలానే 5 3 15 ప్లస్ అంటే 3 18 అవుతుంది. అంటే 185. కాజల్ ఎప్పుడు కూడా ఇది స్టార్టింగ్ పాయింట్ చేసుకుంటాం. సో దీన్ని బేస్ చేసుకొని డైరెక్షన్ చెప్పచ్చు మనం. కాజల్ వాక్స్ 25 మీటర్స్ టువర్డ్స్ సౌత్ ఆఫ్ హర్ హౌస్. సో దక్షిణం, సౌత్ అంటే మనకి దక్షిణం గుర్తుపెట్టుకోండి. దక్షిణం వైపు 25 మీటర్ల దూరం నడిచాడు. టర్న్ టు లెఫ్ట్ అండ్ ఇక్కడ వచ్చేసరికి ఎన్ని మీటర్లు నడిచాడు? 25 మీటర్లు. ఇటు వచ్చేటప్పుడు లెఫ్ట్ ఏంటి ఎడం వైపు తిరిగాడు అన్నాడు. 10 మీటర్ల దూరం నడిచాడు. మళ్ళీ అగైన్ టర్న్ టు నార్త్ వైపు తిరిగి 20 మీటర్లు వెళ్ళింది. ఇంకా ఇక్కడ 25 వచ్చాడు, ఇక్కడ 20 వచ్చింది. తర్వాత అనదర్ స్టార్ట్ వాకింగ్ టు హౌస్. ఇన్ విచ్ డైరెక్షన్ సీ ఈజ్ వాకింగ్. సో ఇది ఇటువైపు నడుస్తా వెళ్తుంది. అయితే వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ 20 ఉంది, ఇక్కడ 25 ఉంది. అది మర్చిపోతున్నాను. అంటే అవి వెళ్ళాల్సింది ఈ డైరెక్షన్. అంటే ఇదేంటి? ఇది నార్త్, ఇది వెస్ట్. అంటే ఇది ఏ డైరెక్షన్ అవుతుంది? నార్త్ వెస్ట్. తెలుగులో వచ్చేసరికి దాటున్నాను. ఉత్తరం ఊయూతు ఆదా నైపావా. అంటే సో ఉత్తరం ఈశాన్యం, ఓకే, తూర్పు ఆగ్నేయం, దక్షిణం, నైరుతి. వాడు ఇలా వచ్చి ఇలా వెళ్తున్నాడు వాడింటికి. అంటే ఇది ఏ దిక్కున? వాయువ్యం. సో ఆన్సర్ ఈజ్ దిస్. సో చాలామంది గవర్నమెంట్ ఉద్యోగులు లంచం తీసుకుంటున్నారు అన్నాడు. అవునా? సో యాంటీ కరప్షన్ బ్యూరో షుడ్ బి గివెన్ ఫ్రీ హ్యాండ్ టు ట్రాప్ అండ్ ప్రపోజ్ టు కరప్షన్. ఓకే, సో ఇది యాంటీ కరప్షన్ గ్రూప్ అనేది కొంచెం ఫ్రీడమ్ ఇచ్చేసి తర్వాత పట్టుకుంటే బాగుంటుంది. దాంట్లో ఈజీగా ఫ్రీ హ్యాండ్ టు ట్రాప్ అండ్ ప్రాసిక్యూట్ సో కరప్టెడ్ ఎంప్లాయీస్. సో ఇది మంచిది. అంటే ఇక్కడ ఏంటంటే స్టేట్మెంట్ ఇచ్చాడు, కోర్స్ ఆఫ్ యాక్షన్ అంటే ఇమీడియట్ యాక్షన్ కాకుండా మనం ఏం తీసుకుంటే బాగుంటుంది అనేది క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోండి. అంతేగాని మనం 100% ఏ తీసుకున్నా కరెక్ట్ అంటే అది రాంగ్ కదా. సో దీన్ని బేస్ చేసుకొని ఇది కరెక్ట్ అవుతుంది చూడండి. సో ఈజీగా యాంటీ కరప్షన్ బ్యూరో పెట్టేస్తే ఆటోమేటిక్ దాని నుంచి మనకి కొంతవరకు పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత ఇక్కడ ఎప్పుడైనా సరే ఇది కోర్స్ ఆఫ్ యాక్షన్ కానీ, ఆర్గ్యుమెంట్ కానీ, లేకపోతే ఎగ్జంప్షన్ కానీ, ఈ 3 మనకి ఎగ్జామ్స్లో వస్తుంది. 5 మార్కుల దాకా వస్తున్నాయి. ఈ 3 ఎప్పుడైనా ఆల్ కనిపించిందంటే దాన్ని ఇమీడియట్గా రాంగ్ కింద కన్సిడర్ చేయండి. గుర్తుపెట్టుకోండి, ఆల్
అంటే అందరూ మొత్తము అని వచ్చినట్టయితే ఆటోమేటిక్గా రాంగ్ తీసుకోండి, ఓన్లీ 1 ఫాలో అవుతుంది. ఇట్లా మీకు కొన్ని రూల్స్ ఉంటాయి. ఈ రూల్స్ కావాలంటే మీరు రీజనింగ్ క్లాస్ మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ మొబైల్ యాప్లో ఉన్నాయి. జస్ట్ మీకు టోటల్గా అక్కడ 30 టాపిక్స్ వరకు కవర్ చేశారు సారు. సో ఈజీగా తెలుగు మీడియం ఉంది, ఇంగ్లీష్ మీడియం ఉంది. సో మీరు పర్చేజ్ చేసుకోండి. ఓకేనా? చూడన్నా 2 సంఖ్యల మధ్య నిష్పత్తి ఇచ్చాడు, వాటి హెచ్సిఎఫ్ ఇచ్చాడు, అయితే ఎల్సిఎం కనుక్కోమన్నాడు. ఇట్లా ఇచ్చినప్పుడు డైరెక్ట్ 7 ఎందులు 56, 11 ఎందులు 88. సో తీసుకుని మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అన్నీ కూడా 11 చేత భాగించబడే సంఖ్యలే ఉన్నాయి చూసుకుంటే అబ్జర్వ్ చేస్తే. ఎందుకని? సో వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ దోస్ నెంబర్స్ అన్నాడు. అంటే ఇక్కడ 56 ఉంది, ఇది దీన్ని మల్టిప్లై చేసుకుని 56, 88, 56 అంటే ఇక్కడ 2తో మల్టిప్లై చేసుకుంటాం, 3తో మల్టిప్లై చేసుకుంటే ఇలా తీసుకెళ్తే ఈ 56 దేంట్లో అయితే మల్టిప్లై అవుతుందో దానికి ఆన్సర్ వస్తుందని చెప్తున్నాం. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ విధంగా చేయొచ్చు. అంటే మనకు తెలిసిన పద్ధతి ప్రకారం దీని ప్రకారం చేస్తే 4 1లు 4, 4 4లు, మళ్ళానే 4 2లు 4 2లు, మళ్ళీ ఏమవుతుంది 2 7లు 2 11 చేస్తే ఎంత అవుతుందన్న 7 4 28, 28 2 56, 56 × 11 వచ్చేసరికి 616. నెక్స్ట్ వన్ వాడు ఇచ్చిన దాని ప్రకారం పాయింట్ ఓ అనే పాయింట్ వద్ద నుంచి బయలుదేరుతుంది. ఒక వ్యక్తి తూర్పు వైపు 2 కిలోమీటర్లు ప్రయాణించాడు. అక్కడి నుంచి కుడివైపుకు తిరిగి 4 కిలోమీటర్ల దూరం ప్రయాణించాడు. పాయింట్ బి రీచ్ అయ్యాడు. పాయింట్ బి రీచ్ అయిన తర్వాత మళ్ళీ ఎడమవైపుకి తిరిగి 2 కిలోమీటర్లు సి అనే పాయింట్కి రీచ్ అయ్యాడు. ఓకే, 2 కిలోమీటర్లు. అక్కడి నుంచి ఎడమవైపుకి తిరిగి 8 కిలోమీటర్లు ప్రయాణించాడు. అది డి అనే పాయింట్కి చేరుకున్నాడు. అలానే వచ్చేసరికి డి నుంచి మళ్ళీ ఎడమవైపుకి తిరిగి 8 కిలోమీటర్లు నడుచుకున్నాడు అన్నాడు. సో అక్కడ వచ్చేసరికి ఈ అనే పాయింట్ని రీచ్ అయ్యాడు. తర్వాత వచ్చేసరికి ఈ అనే పాయింట్ని రీచ్ అయిన తర్వాత పాయింట్ నుంచి మళ్ళా అక్కడి నుంచి ఎడమవైపుకి తిరిగి 4 కిలోమీటర్ల దూరం ప్రయాణించాడు. ఎఫ్ అనే పాయింట్ చేరుకున్నాడు. అయినా వాడు అడిగిన క్వశ్చన్ అంటే సికి ఈకి మధ్య దూరం అడిగాడు. సికి ఈకి ఇదేగా దూరం, ఇది 8, ఇది 8. చూడండి ఏ ఉందనుకోండి, ఆటోమేటిక్గా ఇక్కడ ఎప్పుడు కూడా సో ఇది కనుక్కోవాలనుకుంటే అయ్యా A√2 వస్తుంది. ఇది అర్థం కాకపోతే ఒకసారి చూడండి. కర్ణము భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్, కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. కాబట్టి సో ఎంత అవుతుందంటే భుజము స్క్వేర్ ఇక్కడ ఎంత అంటే A², ఇక్కడ ఎంత అంటే A² అంటే 2A². సో ఈ 2 పవర్ ఉంది కాబట్టి ఇటు వస్తే ఏమవుతుంది రూట్ అవుతుంది. 2కి క్యాన్సిల్ అవుతుంది, √2a. అట్లానే ఇప్పుడు మనకి ఇక్కడ 8 ఉంది. ఆన్సర్ ఏమవుతుంది అంటే 8√2. సో వాడు ఏమంటున్నాడంటే లగ్జరీ హోటల్ ఇండియాలో, ఇది ఆర్గ్యుమెంట్స్ స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్, పాజిటివ్గా ఉండాలి కానీ పర్ఫెక్ట్గా తీసుకోవడానికి ఉండాలి. లగ్జరీ హోటల్ షుడ్ బి బ్యాన్డ్ ఇన్ ఇండియా. లగ్జరీ హోటల్ అనేది ఇండియాలో బ్యాన్ చేయాలా అంటున్నాడు. సో ఒకడు వచ్చి ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు, అవును బ్యాన్ చేయాలా, దోస్ ప్లేసెస్ ఆర్ టర్నింగ్ ఇంటూ ఆపరేటింగ్ ఎంటైర్ ఇంటర్నేషనల్. ప్రతి చోట 100% జరగట్లేదు కదా నాన్న. సో ఇది రాంగ్ అవుతుంది. సో నెక్స్ట్ వన్, no, well off foreign tourists won't be able to find suitable places to stay. సో ఇక్కడ లగ్జరీ హోటల్ లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళు ఫారిన్ టూరిస్ట్ ఉండటానికి కష్టంగా ఉంటుంది అంటున్నాడు. అవును అంతే కదా మరి. సో ఓన్లీ ఆర్గ్యుమెంట్ 2 ఈజ్ స్ట్రాంగ్. నెక్స్ట్ వన్ ఇదేమన్నాడంటే 6 విద్యార్థుల యొక్క సగటు బరువు 17.5 kg. దాంట్లో 5 ఇది అంట 14, 19, 23, 21 మరియు 13. ఈ ప్లస్ ఎక్స్ 1 2 3 4 5 6. సో ఎంత అంటే 17.5 × 6. సో ఇవన్నీ సమ్ చేసి ఎక్స్ వాల్యూ నుంచి 6 5 30, 6 7 42 అంతే కదా. 42 + 3 ఎంత అవుతుంది 46 అవుతుంది. 45 అవుతుంది. సో 6 1 6 + 10 105 అవుతుంది. 105లో నుంచి అన్నీ కలిపి తీసేస్తే మనకి వచ్చేసరికి సో టోటల్గా 15 kg. నెక్స్ట్ వన్ డేటా సఫిషియన్సీ. ఉచ్బోర్డ్ ప్రకారం బ్లూ అనే దానికి కోడ్ ఏంటి అన్నాడు. ఇక్కడ బ్లూ అనేది ఎక్కడ కనపడుతుంది అంటే జనరల్ బ్లూ ఇన్ ద కోడ్ లాంగ్వేజ్. సో హియర్ ఈజ్ పెన్, హియర్ ఈజ్ ఏ బ్లూ పెన్. చూడండి హియర్ ఈజ్ ఏ
పెన్ను, హియర్ ఇస్ ఏ బ్లూ పెన్ అన్నాడు. సో ఇక్కడ ఏ పెన్ అనే దానికి కోడ్ ఇవన్నీ ఉన్నాయి. సో దీని ద్వారా ఇండిపెండెంట్గా దీని ద్వారా అయితే బ్లూకి రాదు. ఈ రెండిట్లో సమాన వర్డ్స్ ఉన్నాయి, ఇంక మీ రెండింటిని కలిపితేనే కదా వచ్చేది. దీని ద్వారా అయితే బ్లూ రాదు, దీని ద్వారా అయితే రాదు, కాకపోతే రెండింటిని కలిపితే వస్తుంది కదా. సో మిగిలింది ఇదే కాబట్టి స్టేట్మెంట్ 1 and 2 టుగెదర్. నెక్స్ట్ వన్ ఏమన్నాడంటే ఇది కూడా డేటా సఫిషియన్సీ. సో టోటల్ బాల్స్ కనుక్కోమన్నాడు. ద బ్యాగ్ కంటైన్ 6 బ్లూ, 10 రెడ్ అండ్ 7 ఎల్లో బాల్స్. సో బ్యాగ్లో 6 బ్లూ మరి 7. సో ఇక్కడ మరి ఇంకొక రకమైన బాల్స్ కూడా ఉండొచ్చుగా. సో దీని ద్వారా ఆన్సర్ రావటం ఖచ్చితంగా తెలియదు. సో ఆ బ్యాగ్లో ఏమున్నాయంటే ఆ బ్లూ, రెడ్, ఎల్లో కలర్ బాల్స్ ఉన్నాయి అన్నాడు. అంటే ఖచ్చితంగా ఓన్లీ అనే పదం వాడాడు కాబట్టి ఇక్కడ దాంట్లో ఉండేది ఈ 3 కలర్స్. ఈ 3 కలర్స్ ఇక్కడ ఉన్నాయా లేదా రెండింటిని కలిపితే తెలిసిపోతుంది. అంటే బోత్ 1 and 2 టుగెదర్. ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ద సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఆఫ్ 2 digit number is 9. 2 సంఖ్యల మొత్తం 9. ఆల్సో 9 times this number is twice the number of obtained by reverse of the ordering the digits. సో ఫైండ్ దట్ నెంబర్. మీరు ఇక్కడ కొద్ది కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. సో ఇక్కడ అన్నీ కూడా 10, 10, 3 ఉన్నాయి. సో మనకున్నది ఇది ఒకటే. వాడు ఇచ్చిన దాని ప్రకారం ఇది ఆన్సర్ అవుతుంది. సో 1 + 8 9. సో మీరు అడిగిందండి ఏంటంటే దీన్ని 9 times దట్ నెంబర్ అంటే 9 9లు 81. అవునా? దీన్ని రివర్స్ చేస్తే ఏమవుతుంది 81. ఇదే వాడు మాట్లాడింది. ట్వైస్ దట్ 9 times దిస్ నెంబర్ ఈజ్ ట్వైస్ ద నెంబర్ ఆఫ్ అబ్టైన్డ్ బై రివర్స్ ఆఫ్ ది అదర్ నెంబర్ ఆర్డర్ ఆఫ్ దిస్ నెంబర్. సో ఆన్సర్ ఈజ్ 80. ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే మీరు మ్యాట్ 13 1 20 M 13 A 1 T 20 అవుతుంది. ఫ్యాన్ సేమ్ అదే నెంబర్లో అవుతుంది. ట్యాంక్స్ అడిగాడు కాబట్టి T20 1 14 K 11 S 19. సో ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్. ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ స్క్వేర్ ఉన్నాయి, ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇక్కడ సర్కిల్ ఉంది, ఇక్కడ సర్కిల్. దీని ప్రకారం ఇక్కడ సర్కిల్ రావాలి, ఇక్కడ ట్రయాంగిల్ రావాలి. ఇక్కడ సర్కిల్ ట్రయాంగిల్ ఉండేది ఏంటి ఇదే కదా అని 2 2 వస్తుంది, మళ్ళీ 1 అనుకునేది. ఓకేనా? ఆన్సర్ ఈజ్ బి. ఇందా చేసినట్టుగానే డేటా సఫిషియన్సీ. ఫైండ్ ద ఏజ్ ఆఫ్ M 10 years ఫ్రమ్ నౌ. ఓకే సరే, L ఈజ్ 2 years ఓల్డర్ నౌ. దీని ద్వారా M రాదు. M ఈజ్ L ఓల్డర్ సిస్టర్. M ఈజ్ L's ఓల్డర్ సిస్టర్. M L కన్నా పెద్ద అన్నాడు, బాగానే ఉంది, ఎంత పెద్ద అనేది తెలియదు. సో M ఏజ్ ఈజ్ హాఫ్ ఆఫ్ ది 5 times ద ఏజ్ ఆఫ్ L. సో ఇప్పుడు L ఈజ్ 2 years ఓల్డర్ నవ్ అన్నాడు, బాగానే ఉంది. M ఈజ్ హాఫ్ ఆఫ్ 5 times ద ఏజ్ ఆఫ్ L. సో జాగ్రత్త, ఈ రెండింటిని కలిపితే ఆన్సర్ వస్తుందా రాదా? ఎందుకంటే ఇక్కడ L2 వచ్చేసింది. దీంట్లో 5 times అంటే 5 రోజులు 10, దాంట్లో హాఫ్ ఎంత అవుతుంది 10లో హాఫ్. 5 times 5 రోజులు 10, దీంట్లో హాఫ్ అంటే ఎంత 5 years అవుతుంది. సో దీని నుంచి మనకి ఏజ్ ఎగ్జాక్ట్గా వస్తుందా లేదా? 10 years తర్వాత అంటే 15 years. అంటే ఇక్కడ మనకి ఎగ్జాక్ట్ వాల్యూ అవసరం లేదు, కానీ వస్తుందా రావట్లేదా అనేది అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. స్టేట్మెంట్ 1 and 3 టుగెదర్. చూడన్నా ఈ ఫార్ములా HCF ఆఫ్ 2 numbers. 2 సంఖ్యల గాసాబా 110, వాటి లబ్ధము 2,90,400. ద LCM ఆఫ్ దోస్. మనకు తెలిసిన ఫార్ములా ఏంటి? LCM ఇంటూ HCF ఈక్వల్ టు A ఇంటూ B. ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers. కాసాగు ఇంటూ గాసాబా ఈక్వల్ టు 2 సంఖ్యల లబ్ధము. తీసుకున్నట్లయితే LCM కావాలి కాబట్టి ఇది 110, 290,400 అన్నాడు. 0 0 క్యాన్సిల్ చేస్తాం. 11 రోజులు 22. ఇక్కడ 2తో మొదలయ్యేది ఒకటే ఉంది, 2640. సో ఆన్సర్ ఈజ్ 2640. కోడింగ్ డీకోడింగ్లో క్వశ్చన్ ఇది. వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఫుడ్ అడిగాడు. ఫైనల్గా ఫుడ్ ఎక్కడెక్కడ ఉంది కూర్చుంది చూడండి. పిన్ టిన్ ఫిన్ మీన్స్ డిలైసైట్ రెడ్ ఫుడ్ అన్నాడు. సో ఇక్కడ ఫుడ్ ఉంది. తర్వాత ఇంకెక్కడ ఉంది ఫుడ్? చోట ఉంది. ఇంకెక్కడ ఉంది ఫుడ్? మనకి ఇచ్చింది మొత్తం ఎన్ని? 3 ఇచ్చాడు. 3 2 చోట్ల ఫుడ్ ఉంది. సో కాబట్టి దీంట్లో కామన్గా ఏమైనా ఉన్నాయి? డెలిషియస్ రెడ్ ఫుడ్ అండ్ రోజ్ అండ్ ఫుడ్. సో కాబట్టి లేదు, కాబట్టి ఈ 2 కామన్గా ఉండేది ఏంటి అంటే చూడండి, నీన్ టిన్ ఫిన్ అంటే ఫిన్ కామన్గా ఉంది. సో ఆన్సర్ ఈజ్ ఫిన్. చూడన్నా, A ఈజ్ ట్వైస్ యాజ్ గుడ్ వర్క్ మ్యాన్ యాజ్ బి.
ఏ అనే వ్యక్తి బి కన్నా ఎక్కువ సామర్థ్యంతో చేయగలడు. సో ఇద్దరు కలిపి 14 రోజుల్లో చేయగలరు. M1D1 = M2D2 ఫార్ములా తీసుకోవచ్చు. ఇద్దరు అంటే 2 + 1 3 ఎంత అంటే 14 రోజులు. అయినా ఎన్ని రోజుల్లో బి చేయగలడు అని అడిగితే బి ఎంత అంటే D2 అంతే కదా. బి సామర్థ్యం ఎంత ఒకటే కదా. సో 3 14 ఎంత అవుతుంది 42 డేస్. సో బ్లూ అనేది రిలేటెడ్ టు స్కై. స్కై ఆకాశం నీలం రంగులో ఉంటుంది. అలానే బ్రౌన్ ఏది మడ్. చూడనా వాడు ఇచ్చిన దాని ప్రకారం సిగ్నల్ వాజ్ ఫేసింగ్ నార్త్ వెస్ట్ డైరెక్షన్. సో వాడి నార్త్ వెస్ట్ అన్నాడు కాబట్టి ఇక్కడ నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్. నార్త్ వెస్ట్ అంటే ఇది ఫేసింగ్ బాగానే ఉంది. కానీ ఇక్కడ తెలుగులో మాట్లాడితే నార్త్ వెస్ట్ అనేది మనకి పక్కన పెడితే ఉత్తర ఊయుతు ఆదా నైపావ అంటే మనకి తెలుగులో కావాలి. ఉత్తరం ఈశాన్యం, తూర్పు ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, వాయువ్యం. సో నార్త్ వెస్ట్ అంటే ఇది. సో ఇప్పుడు నార్త్ వెస్ట్ వైపు ఫేస్ పెట్టి కూర్చున్నారు. ఎవరు పెట్టుకొని కూర్చుంది? సంగీత. అండ్ సుధా వచ్చేసరికి సుధా ఈజ్ స్టాండింగ్ సీటింగ్ ప్యాటర్న్ ఇన్ విచ్ డైరెక్షన్ సుధా ఫేసింగ్ నా. సుధా వచ్చేసరికి ఇప్పుడు ఏమవుతుంది, ఇటువైపే కదా ఫేస్ పెట్టి ఇద్దరు ఎదురెదురుగా కూర్చున్నారంటే. సో ఇటువైపు ఏమో సంగీత కూర్చుంది, ఆటోమేటిక్గా ఆపోజిట్లో ఎవరు కూర్చున్నట్టు సుధా కూర్చుందంటే ఇటువైపు కూర్చున్నట్లు ఇక్కడ ఆగ్నేయం వచ్చేసరికి ఇంగ్లీష్లో సౌత్ ఈస్ట్ అంటాం. జాగ్రత్త ఉన్నానా. ఒక వ్యక్తి దగ్గర ఒక వాల్ ఉంది, దాంట్లో వచ్చేసరికి 4.85 మీటర్ లాంగ్, 3.1 మీటర్ హై. సో దాంట్లో వచ్చేసరికి 22 సెంటీమీటర్లు 10 సెంటీమీటర్ల పొడవులు కలిగినటువంటి టైల్స్ని ఇస్తున్నాడు. అయితే ఒక టైల్ యొక్క కాస్ట్ ₹1.50 అవుతుంది. అయితే మొత్తం ధర ఎంత అన్నాడు. ఇలాంటి రూములో పెద్దదాన్ని దాంట్లో చిన్నదాన్ని అరేంజ్ చేసినప్పుడు పెద్దదాని వైశాల్యం బై చిన్నదాని వైశాల్యం చేస్తాం. అంటే పెద్దదాని వైశాల్యం ఎంత అంటే 4.84 మీటర్, చిన్నదాని వైశాల్యం ఎంత అంటే 3.1. అంటే చిన్నదంతప్పుడు 22 సెంటీమీటర్స్ అండ్ 10 సెంటీమీటర్. ఇప్పుడు యూనిట్స్ ఇక్కడ మీటర్ ఉంది, కింద సెంటీమీటర్ ఉంది. కాబట్టి సెంటీమీటర్లోకి మార్చాలంటే ఇంటూ 100, 484 ఇంటూ 100 తీసుకుంటే కనుక మనకి 310 డివైడెడ్ బై 22 సెంటీమీటర్ 10 సెంటీమీటర్. 0 క్యాన్సిల్, 22 ఇంటూ 31 అంటే మనకు వచ్చేసి 2 1 2 2 3 6 ఇంటూ 11 మళ్ళీ 682. దీన్ని ₹1.50 మల్టిప్లై చేస్తే 3/2 వస్తుంది. అంతే కదా. ₹1.50 అంటే అంతే 3/2. 2 3 2 4 2 1 3 1 3. ఇక చివరిలో 3 ఉండేది, ఇది ఒకటే ఉంది. 1023. నెక్స్ట్ వన్ 4 4 12 12 అంటే 36 వస్తుంది. 36 చూడండి. ABC అట్లానే 1 + 1 ఇక్కడ ZXV అంటే 22 24 26 అంటే ఏమవుతుంది 36V. సో 48 అవుట్ ఆఫ్ 60. సో 48 60లో ఎంత శాతం అని అడుగుతున్నాడు. 0 క్యాన్సిల్, 6 80%. ఫైండ్ ద HCF ఆఫ్ 1 అన్నాడు. పైన ఆటోమేటిక్ HCF 7, కింద దానికి LCM కనుక్కోండి. మనకు ఫార్ములా ఏంటి HCF కనుక్కోవడానికి? HCF ఆఫ్ న్యూమరేటర్ బై LCM ఆఫ్ డినామినేటర్. తెలుగులో లవం యొక్క గాసాబా బై హారం యొక్క కాసాగు. సో 9 15 10. సో LCM ఎంత అవుతుందంటే జాగ్రత్త. సో మూడో టేబుల్ తీసుకుంటే 3 3 3 5. అలాగనే 10 పోదు. ఐదో టేబుల్ 3 5 1 5 2. మళ్ళీ ఇంకేమైనా పోతుందంటే లేదు. 5 2 10 3 3 9 7/90.